రాదు మమ్మల్ని సింగు ఆయాదు అందరి నొల్లల్లా తీయగ వెళ్తాడు చేదై తిరగడు అందుకే అన్నాడు ఇప్పటికైనా అప్పటికైనా మరి ఏ మనిషి మానవుడైనా భూమిని కట్టినాడు ఉడుకు రక్తం మీద ఉన్న పిల్లలు ఉండాలి ఉడుకు రక్తాన్ని సంపాదించిన ధనం ఉండాలి మన మానవ జనం కుక్కిల పడ్డనాడు ఈ మనిషి రోజు మర్చుకొని ఇంకో అవతల వారి మనిషి కావాలి రెక్క మూల పడ్డనాడు మనిషి కుక్క మూల పడుతుంది కుక్క మూల పడ్డనాడు మనిషి కుక్క బతకైతుంది అంటాడమ్మా రాజ్యం వెళ్తాడు రా భక్తులు కాపాడిన భగవంతుడు ప్రజలు కాపాడిన ప్రధానమంత్రి భక్తులతోనే భగవంతుడికి విలువ మరి ప్రజలతోనే ప్రధానమంత్రికి విలువ ఆనాడు అమరసింగురాజు పరిపాలన చేస్తుంటే నెలకు 3 వర్షాలు పడి నిష్టమైన పంటలు పండుతున్నాయి పంట మీద ప్రజలంతా సుఖ సంతోషాలతోని బతుకుతాను అందుకే అంటారు వాడు ఎన్నుకుంటేనే వాడు నిమ్మరు ఊరు ఎన్నుకుంటేనే సర్పంచి అవి ఇప్పటికప్పటికి ప్రజలు ఎన్నుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు మీది పురుగులు నీళ్ళ వీధి జీవుడు ఏ మనిషి రాజ్యమేనటోడు భార్య చేతి అన్నానికి బయలుదేరిండు అవి వన్నెల వలిసానా ఓలాట వేసి లేని పాకోళ్ళు పాదాన ధరించి ఇప్పటికైనా అప్పటికైనా మానవ జన్మదుడు నల్ల మీద పురుగు నీళ్ళ మీద జీవిడి అన్నాని బయలుదేరి మరసింగు రాదు చిత్తరమణ జరుడు అత్తరాడ రత్తలు బొంగరాడే పౌడరు అంగుళాల ముందుకు రాజరాణి వస్తాడు బంగుళాల ముందు గచ్చిన రాదు మన సింగు రాదు అమరావతి ఉన్నారమ్మా
శరణి అవతార ఓయమ్మ ఓ కొమ్మని ఓ తుంగభద్రకారి తులశారదంబ ఆ రొస్సు మామిల్లో ఆకు తోటల్లో కనక శారద బండి ఓం శారదుండ మా సాయి మల్లయ్య కులగురు వీరయ్య బాధ బాధ కుడవంతురాల కూర్చున్న పెద్దలార గుణవంతురా అదిగో కథే కని సీనుమే కని భాగవతమే కని మొదట్లో వింటేనే కొత్త వెళ్ళ అర్థమవును తల్లులా కథ మొదలు పెట్టినాక మీరు ముచ్చట్లు పెడితే మీకు అర్థము కాదు మాకు చెప్పరాదు భరత సూర్యలో ఇల్లు కలియేడు మీడల్ల కన్న తల్లి ఆనాడు చూడు బాల అమరావతి దేవి అదిగో మీడల మిద్దల బంగులాలు భగవంతులు లక్షలాది డబ్బు కోట్లాది ఆస్తి ఎండంటే పిండి గుర్తల్లి బంగారం అంటే బాధ్యరీతి కలిగి ఉన్నది కలియేడు మీడల్ల తల్లి కలకల 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 కన్నీరు పెడుతుంది అమరావతి భర్త చూడు అమర సింగు మహారాజు ప్రవణాల ముందుకొచ్చి బామంగ అమరావతి అని పేరు పెట్టి పిలిచినాడు అగో అప్పటికిప్పటికి అల్లరు తల్లులారా ఏ భార్య అయినా గాని సతమతమై వచ్చిన భర్తను సేద తీర్చారు గాని ఏ భార్య అయినా సమస్య కాకూడదమ్మా ఆడదైపు మీద పుట్టిల్నాడు అద్దము తిరిగాదులు పెట్టిల్నాడు ఉన్న కాడ ఉడుచల్లాలి చేసుకున్న భర్తకు విలువనిచ్చి తిరగాలి ఉన్న కాడ ఉడుచల్లకపోతే ఆడిదా అంటారు చేసుకున్న భర్తకు విలువనిచ్చి తిరగపోతే దానికి గురమే లేదంటారమ్మ భర్త మాటలు ఇన్న బాలరో యువరాణి చెంబతోటి ఉతకాల సీతని వాళ్ళ పట్టుకొని ఆవు నెయ్యి తెచ్చి అగండ జ్యోతి ముట్టించినది సర్వమంగళ భర్త వేడికి వస్తుంది కదా భర్త వేడికి వచ్చిన తల్లి అమరావతి భర్త రెండు ప్రాణాలు అలా అప్పుడు కాలం రమ్మాని భర్తనే
ఎత్తిల్ని కుసుండ కురుసీలు వర్గం ఎత్తని ఎత్తిల్ని కాయ కొట్టిన మామిడి వరగా బిడ్డ ఎక్కడ సిల్లవాయరా తెంపిన మల్లూరే తెలివిలకు గవ్వలాంటి కళ్ళల్లాగా బిడ్డ రవల 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 సినుకులు అడుపుతున్నది భార్య భర్తలు కాదు తండ్రి వాళ్ళు భ్రమరాలు రెండు పొల్లరా అందుకే అన్నరే మరి సతికి ఆపదత్తే పది అంటారు, పదికి ఆపదత్తే సతి అంటారు. సతి లేనిది పరితోని వెలగది, పది లేనిది ఆడదాంది పవన్కు రాదాట. ఇవాళ ఎన్నడైనా నా భార్య అగో కిలకిల కిలకిల నవ్వేది. ఇవాళ ఏమో బాధ ఉన్నదంటే అందుకే అంటారు ఇప్పటికప్పటికి అగో భూమి మీద పుట్టిన ఏ ఆడదానికైనా చేసుకున్నోడు గుణవంతుడైతే సత్యదాకా ఆడదానికి సుఖమేనాట. అదే కట్టుకున్నోడు పాపాతుడైతే ఆడదానికి కాట్లపడదాకా కట్టము తప్పదన్నారు. అందుకే అన్నారు కన్నోళ్ళు గుణవంతులు కాకుండా కడపలో పుట్టిన పిల్లలన్నా బుద్ధిమంతులు కావాలి. కడపలో పుట్టిన పిల్లలు బుద్ధిమంతులు కాకుండా చేసుకున్నోడైనా జ్ఞానవంతుడు కావాలి. బామా అమరవతి దేవి ఎన్నడు కొట్టలేదు, ఎన్నడు తిట్టలేదు. 3 వరుసల్లా నిన్ను దాదుకున్నా. అందుకే అంటారు మనిషికి రంది దాగరాదు, కట్టెకు పిప్పి దాగరాదు. నాగడి మీద ఎత్తిడితే ఉసం ఎత్తది, ఇంట్లో ఆడదాన్ని ఉస పెడితే సంసారం ఎత్తది. కటకట కటకట అన్న ఇంట ఎప్పటికీ కట్టుబట్ట కరువైపోతుంది. కోమలి నీవెందుకంట కోమలి నీవెందుకంట కట్ట తీరలే వాతుడా అన్నం లేదా, పెట్ట భోజనం లేదా బామా. ఎవరు నేను ఏమన్నారు చిలకల నీ ముఖం చిన్న ముద్దుకున్నావు, కడగల్ల నీ ముఖం కడ కాంతి తప్పింది. బామా అమరవతి దేవి ఎన్న నిన్ను కొట్టినోని కాదు, తిట్టినోని కాదు, నీ కడపల మాట ఎన్నో నా ధోని చెప్పవమ్మ. అన్నము రేఖ కట్ట సీరెలు పెట్టే సొమ్ములు లేకరిన సిల్లబోరే సునాదా. భార్య కట్టవత్తే భర్తల్లరు, భర్త కట్టవత్తే భార్య అల్లరు నాదా. సతిపతి న్యాయం సక్కదారం ఉంటే ఇతరు లోకులు ఎవరు చెప్పలేరు. సమరుకు వత్తికి ఎంత దగ్గర భార్య భర్తలకు సంసారం అంటే గంత దగ్గర. సమరు లేంది వత్తి వెరగది, వత్తి లేంది దీపముల మండది నాదా. భర్త ఉన్నప్పుడే భార్యకు సుఖం అన్నారు, భార్య ఉన్నప్పుడే భర్తకు సుఖం అన్నారు. అందరూ ఒక్కరు లేకపోయినా బతుకు అవు శూన్యం వల్ల. నువ్వు ఎందుకొరకు చిన్నవైనవన్నవా
మనకెదురుగోర వచ్చిన మనిషి అగో వడ్లెన్ని వండిన యాని అడుగుతాడు గాని ఎట్లెన్ని దచ్చిన యాని ఎవరు అడగబోరు నాదు ఏ పెళ్లి కాడికి పోయినా ఏ ఫంక్షన్ ఏ ప్రబోజనం కాడికి పోయినా మనకెదురుగోర వచ్చిన మనిషి అమ్మా నీకు కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అన్నాక తదుపారి మంచి చెడ్డ అడుగుతారు నాదా సచ్చిన్నాడు సావు అయ్యా కొడుకులు ఉండాలి ఈ వెనక వరడా ఏడవ బిడ్డలు ఉండాలి నాదా కొడుకులు లేని బతుకు బతుక రాదు బిడ్డలు లేని సాగు రాదు మన కర్మ తక్కువ ఈ తక్కువ సావు శాశ్వతం కాదు తల్లులార సావు నగతి బతుకు ఉద్దరా ఏ మనసి మానవుడైన ఎన్ని రోజులకున్నా అక్కడోడే కానీ ఇక్కడోడు కాదు మానవ జీవంటే ఒక్క కరెంటు బుగ్గ లాంటిది ఈ కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోతో మన బొందిల జీవి ఎప్పుడు వెళ్ళిపోతో ఎవరికి తెలియదు తల్లులార కోటి విద్యల పడ్డ కూటి కొరకే ఎన్నాళ్ళు బ్రతికిన ఈ చెత్త కాటి పాలే రాదా మన గర్భాన ఒక్క కొడుకు ఉన్నా వాడు లంగైనా దొంగైనా తాగుబోతు తిరుగుబోతోడైనా కానని రాజ్యాన కన్న కొడుకు ఉన్నానాదా దెబ్బన కరవ తక్కువై మనం కన్ను మూసులు నాడు తెలిసిన పెద్దల వారి నీ అవ్వ దచ్చింది నీ అయ్య దచ్చిండు రాయించే ఆ పూటకు గిద ఉరికచ్చి కాళ్ళ సందుల తల పెట్టుకొని కన్న కొడుకు ఏడుచి ధర్మంగా దానం చేసే కొడుకులు అంటారు నాదా ఏడు తక్కెళ్ళ బంగారం 20 బల్ల ఇత్తడి మన తలాపుకు పెట్టుకొని పండుకుంటే నడియాము రాత్రి లేసి బాపు నీ కడుపును వచ్చిన అవ్వా నీ కారణం వచ్చానా అని అడుగుతాయి అరటి కొట్టు రాల ముఖము చూసిన అదృష్టము దక్కుగాని పుట్టుగొట్టు రాల ముఖము చూస్తే పుణ్యము దక్కదన్నారు అయ్యా రేపు రేపాడి కల్లా ఓనాదా కొడుకులు రేపున్న గాని పర్వాలేదు మన బాబి గర్భమందు మన గర్భాన ఎట్టిదో గుడ్డిదో ఒక్క బిడ్డ ఉంటే ఆ బిడ్డ పెరిగి పెద్దదై